రెండో విడతలోనూ గులాబీ ప్రభంజనంతో కాంగ్రెస్ కు గుంపు మేస్త్రికి భారీ షాక్ తగిలింది. ఇంత జరిగినా మరోసారి అబద్ధపు లెక్కలతో బీఆర్ఎస్ హవాను తక్కువ చేసి చూపేందుకు గుంపు మేస్త్రి ఫాలోయింగ్ మీడియా కుట్రలు చేస్తుంది. కాంగ్రెసే లీడ్లో ఉన్నట్లు చూపేందుకు ఆపసోపాలు పడుతుంది. బీఆర్ఎస్ ఏకగ్రీవాలను కూడా దాచేందుకు ఆగమాగమవుతుంది. కానీ గుంపు మేస్త్రి అతనికి వంతపాడే జీ హుజూర్ బ్యాచ్ ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రజా తీర్పును అందరూ గౌరవించాల్సిందే. ప్రజలు అంతా స్పష్టంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినా ఓర్వలేక తప్పుడు లెక్కలు చూపించడం ఇప్పటికైనా మానుకోవాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. రెండో పంచాయతీ ఎన్నికలలో కూడా ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ మరోసారి తెలంగాణ పల్లెల్లో కేసీఆర్ నినాదం మారుమోగుతుంది. కేసీఆర్ బలపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇవాళ విజయ పరంపర కొనసాగుతుంది. గతంలో పోలిస్తే ఈసారి మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొదటి అదేవిధంగా రెండో విడత పంచాయతీకి సంబంధించిన ఎన్నికల్లో అటు ఎల్లారెడ్డి, ఇదే విధంగా ఇటు జుక్కల్, అదేవిధంగా ఇక్కడ పక్కన ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అత్యధిక స్థానాలు ఇప్పటికే దాదాపుగా 82 స్థానాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. మొన్నటితో పోలిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఈసారి వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో అనేక రంగాలలో ఇవాళ పల్లెళ్ళు పట్టుకొమ్మలుగా మారాయి, గ్రామ స్వరాజ్యం వైపు అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామం లో ట్రాక్టర్ తో పాటు అధునూతన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించి హరితహారం ప్రాజెక్టు ద్వారా, హరితహారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఇటు గ్రామ పంచాయతీలను ఏదైతే సర్పంచ్లుగా బరిలో నిలిచారో వారిని ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి ఫలాలను ఇవాళ కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ వ్యవస్థ నాంచి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఖచ్చితంగా కోపంగా ఉంటారు. ప్రజాభావం తప్పదు. అదేవిధంగా ఇటు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటినా ఇప్పుడు ఎలక్షన్ నిర్వహించడంతో సేమ్ ఫలితాలు రిపీట్ అయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి అత్యంత దారుణంగా గ్రామ పంచాయతీల పనితీరు కనబడ్డది. అనేక మార్లు సర్పంచ్లకు రావాల్సిన బకాయిలతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో, అధికారుల పాలన పెట్టి తాత్సారం చేయడంలో, నేరుగా ప్రజలకు అందాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో విఫలమైంది. అందులో భాగంగానే ఇవాళ ప్రజా తీర్పు కట్టలు తెంచుకొని వస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఏ మూలను చూసినా కేసీఆర్ కి సంబంధించిన ఆనవాలే తప్ప రేవంత్ రెడ్డికి పెద్దగా మార్క్ ఏం లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు హరితహారం ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఒక పచ్చని తోరణలా కనబడుతున్న ఈ నేపథ్యంలో డంపింగ్ యార్డులు, చెత్త యార్డులు, శ్మశాన వాటికలతో పాటు మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి 13-14 రంగాలలో అద్భుతంగా ప్రగతిని సాధించాయి. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాల పాటు అధికారులకు పాలన గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యంగా అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొన్న తాడవాయి మండలం మొదలుకుంటే ఇవాళ లింగంపేట, గాంధారి, అదేవిధంగా అట్లు బిట్లం నియోజకవర్గంలో సేమ్ ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. ఇటు డిచ్పల్లికి సంబంధించినటువంటి అదే ఫలితాలు మళ్లీ కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో 86 స్థానాలు ఇప్పటి వరకు ఫలితాలున్నాయి. దాదాపుగా 126 వార్డు మెంబర్లను కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా ఫలితాలు మెరుగుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి తాండాలు కావు. 500-600 ఓట్లు ఉన్నటువంటి తాండాలు కాకుండా పెద్ద గ్రామ పంచాయతీల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా మేజర్ గా 5 నుంచి 6,000 ఓట్లు ఉన్నటువంటి లింగంపేట కానీ, అదేవిధంగా అటు ఉన్నటువంటి ఇటు మహమ్మద్ నగర్ కానీ, అదేవిధంగా నిజాం సాగర్ మండలాల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీతోనే
తమ అభివృద్ధి సాధ్యమవుతున్నాయని భావించినటువంటి గ్రామీణ ప్రాంతంకు సంబంధించిన ఓటర్ల వల్ల కేసీఆర్ కు బాసడగా ఆసరగా నిలుస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అధికార పార్టీ అనేక ప్రలోభాలకు తెరలేపింది. మద్యము మాంసంతో పాటు పైసలు పెట్టేసి ఓటర్లు కొనే ప్రయత్నం చేసింది. అయినా ఓటర్లు అనకకుండా జనకకుండా వాళ్ళ తీర్పిచ్చినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.